Welcome to Nitanj online classes. Today let's continue with the topic plant tissues. In the previous class, we have been discussed how to observe the single layer or how to observe the cells under the microscope. అంటే ప్రీవియస్ క్లాస్లో మీకు మైక్రోస్కోప్లో ఏ విధంగా మనం సెల్స్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు అనేది మీకు ఎక్స్పెరిమెంట్స్ ద్వారా వీడియోస్ ద్వారా మీరు అందరూ చూసారు. Now let us see the types of plant tissues or cells. First of all, from the day when I am telling you, let us see whether plants or humans or animals, whatever it is, everything will be started with a cell, and few cells combine to form a tissue, and tissues combine to form an organ. Okay, cells, cell and కలిస్తే tissue form అవుతుంది, tissue and కలిస్తే organ. Now we are coming to the types of plant tissues. Types of plant tissues we have seen in the last video about the meristematic tissue. First one is meristematic tissue. Second one is dermal tissue. Third one is ground tissue. Okay, and fourth one is vascular tissue. Vascular tissue, meristematic tissue, dermal tissue, ground tissue, vascular tissue. In the last video, you people have been seeing that meristematic tissue is again divided into three types: apical meristematic, lateral meristematic, and intercalary meristematic. Okay, meristematic tissues helps in overall growth of the plant. మీకు ఆల్రెడీ లాస్ట్ ఈరోజు పంపించిన వాటికి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీరు మెరిస్టమాటిక్ టిష్యూ గురించి మీరు తెలుసుకున్నారు. మెరిస్టమాటిక్ టిష్యూస్ అంటే మన బాడీలో అయితే కండరాలు అంటాము. మన బాడీలో కండరాలు ఏవైతే మన చేతుల మూమెంట్కి లేదా మనం ఎదగడానికి హెల్ప్ చేస్తుందో, బోన్స్ లేదా మజిల్స్ ఇవైతే అంటాం. అలాగే ప్లాంట్స్కి కూడా టిష్యూస్ అనేవి ఉంటాయి. అందులో మెరిస్టమాటిక్ టిష్యూస్ అంటాం. ఓవరాల్ గ్రోత్ అంటే ఆ మొక్క పెరగడానికి, అలాగే కొమ్మలు పెరగడానికి, అలాగే స్టెమ్ కాండం ఉంటుంది చూడండి, వేర్లు కూడా పెరగడానికి, అన్నింటికి కూడా ఉపయోగపడేది మెరిస్టమాటిక్. అన్నింటిలోని ఫంక్షన్ చేసేది మెరిస్టమాటిక్ టిష్యూస్. క్లియర్? మెరిస్టమాటిక్ టిష్యూస్ అగైన్ డివైడెడ్ ఇంటూ ఎపికల్ మెరిస్టమాటిక్. ఎపికల్ అంటే టిప్, చిగుర్ల దగ్గర ఎక్కువగా ఉంటుంది అనమాట ఈ టైప్ ఆఫ్ టిష్యూ. అండ్ లాటరల్ అంటే కొమ్మల దగ్గర, బ్రాంచెస్ ఏవైతే చెట్టు అన్న తర్వాత అటు ఇటు బ్రాంచెస్ వస్తూ ఉంటాయి కాబట్టి ఆ కొమ్మలు పెరగడానికి హెల్ప్ చేసే టిష్యూస్ లాటరల్ టిష్యూస్. ఇంటర్కాలరీ టిష్యూ అంటే స్టెమ్ పోర్షన్, మెయిన్ బార్ పోర్షన్, హైట్ పెరగడానికి మొక్క అనేది హైట్ పెరిగితేనే కదా చిన్న మొక్కలు చెట్ల కింద అవుతాయి, పెద్ద పెద్ద చెట్ల కింద తయారవుతాయి. అలా తయారవ్వాలి అంటే దానికి ఉపయోగపడేది ఇంటర్కాలరీ, లాటరల్ కూడా ఉపయోగపడుతుంది. లాటరల్ మెరిస్టమాటిక్ టిష్యూ, intercalary meristematic tissue. Okay, so now coming to dermal tissue. Dermal tissue is again divided into three types: mesodermis, epidermis, endodermis. Dermal tissue is again divided into three types: mesodermis, epidermis, endodermis tissue. Okay, here you can see the pictures of the dermal tissue. Dermal tissue acts as the skin for the plant. అంటే మొక్కలకి చర్మం లాంటిదే డర్మల్ టిష్యూ. మన స్కిన్ ఎలాగుంటుందో మొక్కలకు కూడా స్కిన్ ఉంటుంది, దాన్నే డర్మల్ టిష్యూ. డర్మల్ టిష్యూని మళ్ళీ again it is divided into epidermis, mesodermis, endodermis. We will be learning about epidermis mainly. ఎపిడర్మిస్ అనేది ప్రొటెక్టివ్ లేయర్, మన చర్మం లోపల భాగాల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది, ఇక్కడ కూడా ప్లాంట్స్లో కూడా ఎపిడర్మిస్ ప్రొటెక్ట్ చేస్తుంది. దిస్ ఎపిడర్మిస్ కన్సిస్ట్ ఆఫ్ క్యూటికల్ అనే ఒక లేయర్ ఉంటుందన్నమాట. ఆ క్యూటికల్ ఏంటంటే వ్యాక్సీ సబ్స్టెన్స్, అంటే
క్యాండిల్ కరిగిస్తే మనకి స్టిక్కి సెమీ సాలిడ్ కింద ఎలాగుంటుందో జెల్లీ లాగా అలాంటి ఒక లిక్విడ్ ఉంటుంది. దట్ ప్రివెంట్స్ వాటర్ బయటికి రాకుండా చూసుకుంటుందన్నమాట మొక్కల్లో ఉండే నీరు. నౌ డర్మల్ టిష్యూ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్, అంటే వెంట్రుకలు లాంటివి కూడా ఉంటాయి ఆ టిష్యూ మీద. దిస్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ విల్ ప్రొటెక్ట్ ద ప్లాంట్ ఫ్రమ్ ద ఇన్సెక్ట్స్. పురుగులు లోపలికి రాకుండా కూడా ఈ హెయిర్ లాంటి స్ట్రక్చర్స్ కాపాడతాయి. నెక్స్ట్ వన్ ఈజ్ ద స్టోమా ఆర్ స్టొమాటా. స్టోమా ఆర్ స్టొమాటా రెండిట్లో ఏ విధంగా అయినా పిలవచ్చు. ఇది ఎక్కడుంటుంది? డర్మల్ టిష్యూలోనే ఉంటుంది. స్టోమా ఆర్ స్టొమాటా ఆర్ ద ఓపెనింగ్స్ విచ్ హెల్ప్ ఫర్ ద గ్యాస్ట్రస్ ఎక్స్చేంజ్. అంటే స్టోమా కానీ మనం స్టోమా అని పిలుచుకుందాం. పోనీ స్టోమా అనేది ఏంటి? ఎప్పుడైనా మొక్క లోపల నుంచి నీరు బయటికి పంపించేయాలనుకుంటే ఓపెన్ అవుతుంది. లేదు మనకు మొక్కల్లో నీళ్ళు సరిపోవట్లేదు, బయటికి వెళ్ళకూడదు అనుకున్నప్పుడు క్లోజ్ అయ్యి నీటిని ఎక్కువగా బయటికి వెళ్ళనివ్వదు. ఓకే, ఇది ఎడారి మొక్కల్లో ఎలాగుంటుందంటే ఎక్కువగా క్లోజ్ అయ్యే ఉంటుంది. ఎందుకంటే ఎడారి మొక్కల్లోని వాటర్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ మొక్కల్లో ఉన్న నీరుని కాపాడుకోవడానికి టొమాటో ఎప్పుడు క్లోజ్ అయ్యే ఉంటుంది. అండ్ రిమైనింగ్ అదర్ ప్లాంట్స్ ఇట్ ఓపెన్స్ అకార్డింగ్ టు ద టెంపరేచర్. మిగతా వేరే ప్రాంతాల్లోని అక్కడ వాతావరణం బట్టి ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది. మళ్ళీ విల్ ఎక్స్ప్లెయిన్. అండ్ అగైన్ గ్రౌండ్ టిష్యూస్ డివైడెడ్ ఇంటూ 3 types. Collenchyma, sclerenchyma, and parenchyma. Collenchyma, sclerenchyma, and parenchyma. Now let us see the another type of tissue, ground tissue. మనం ఇప్పుడు మెరిస్టమాటిక్, డర్మల్ విన్నాము. లెట్ us లెర్న్ అబౌట్ గ్రౌండ్ టిష్యూ. గ్రౌండ్ టిష్యూ అనేది మేజర్ పోర్షన్ ఆఫ్ ద ప్లాంట్. అంటే మొక్క ఎదుగుదలలోని స్టెమ్ పోర్షన్ ఉంటుంది, కాడ్ అంటాం లేదా బార్క్ అని అంటాము. సో ఆ బార్క్ పోర్షన్ అంతా ఫామ్ చేసేది గ్రౌండ్ టిష్యూ. గ్రౌండ్ టిష్యూ డివైడెడ్ ఇంటూ పారెన్కైమా, కోలన్కైమా, స్క్లెరెన్కైమా. క్లియర్గా వినండి. పారెన్కైమా, కోలన్కైమా, కోలన్కైమా, స్క్లెరెన్కైమా. అండ్ దిస్ మెయిన్లీ ఈ గ్రౌండ్ టిష్యూలో మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది పారెన్కైమా టిష్యూ మీద. ఈ పారెన్కైమా టిష్యూలోనే క్లోరోప్లాస్ట్ అనేది ఉంటుంది. అంటే ఫోటోసింథసిస్, మొక్కల ఆహారం తయారు చేసుకోవడం అనేది కూడా ఈ పారెన్కైమా టిష్యూ పోర్షన్లోనే జరుగుతుంది. ఓకే, సీడ్స్, విత్తనాల నుంచి ఏ స్టెమ్ అయితే బయటికి ముందు వస్తుందో, ఆకులు కాదు, స్టెమ్ పోర్షన్, కాడ్ అంటాం చూడండి, అది గ్రౌండ్ టిష్యూ. దాంట్లోనే పారెన్కైమా టిష్యూ. పారెన్కైమా టిష్యూ ఆల్సో హెల్ప్స్ ఇన్ హీలింగ్ ద వూండ్స్. అంటే మొక్కలకు అయ్యే గాయాల్ని నయం చేయడానికి కూడా పారెన్కైమా టిష్యూ అనేది హెల్ప్ చేస్తుంది. నౌ దిస్ పారెన్కైమా టిష్యూ, యాజ్ ఐ టోల్డ్ యూ, డివైడెడ్ ఇంటూ కోలన్కైమా, not the parenchyma. Ground tissue is divided into parenchyma, collenchyma, and sclerenchyma. And this parenchyma tissue cells ఏంటి సన్నంగా ఉంటాయి చూడండి, చుట్టూ ఉండే లేయర్. కానీ కోలన్కైమాలో సరౌండింగ్ లేయర్ థిక్గా ఉంటుంది. స్క్లెరెన్కైమాలో ఇంకా దగ్గరగా థిక్గా ప్యాక్డ్గా ఉంటుంది. పారెన్కైమా టిష్యూ ఈజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ క్లోరెన్కైమా అండ్ అగైన్ యారెన్కైమా. పారెన్కైమా టిష్యూ అనేది క్లోరెన్కైమా, యారెన్కైమా కింద డివైడ్ అయ్యింది. క్లియర్? దిస్ ఇస్ అబౌట్ ద గ్రౌండ్ టిష్యూ. గ్రౌండ్ టిష్యూ ఇస్ ప్రెజెంట్ బిట్వీన్ ద మెరిస్టమాటిక్ టిష్యూ అండ్ డర్మల్ టిష్యూ. మెరిస్టమాటిక్ టిష్యూ, డర్మల్ టిష్యూకి మధ్యలో ఉండే టిష్యూయే గ్రౌండ్ టిష్యూ. అండ్ వాస్కులర్ టిష్యూ ఇస్ డివైడెడ్ ఇంటూ xylem and phloem. క్లియర్? సో టిష్యూస్ కరెక్ట్గా గుర్తుంచుకోండి, నేమ్స్ గుర్తుంచుకుని దాని ఫంక్షన్స్ గుర్తుంచుకుంటే ఎలాంటి క్వశ్చన్ అయినా మీరు ఆన్సర్ చేయగలరు. నేను స్టార్టింగ్ నుంచి ఒకటే చెప్తున్నాను, బట్టి పట్టద్దు. ట్రై టు అండర్స్టాండ్, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సైన్స్ అనేది అర్థం చేసుకుంటే క్వశ్చన్స్ కొంచెం ట్విస్టెడ్గా ఇచ్చినా సరే లేదా ఇండైరెక్ట్గా ఇచ్చినా సరే పీపుల్ విల్ బి ఏబుల్ టు ఆన్సర్. నౌ ద లాస్ట్ టిష్యూ దట్ వీఆర్ గోయింగ్ టు రీడ్ ఈస్ ద వాస్కులర్ టిష్యూ. మెరిస్టమాటిక్ టిష్యూ, గ్రౌండ్ టిష్యూ,
డర్మల్ టిష్యూ అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ద వాస్కులర్ టిష్యూ. ఇది నాచు మొక్కలు అంటాము. వాస్కులర్ టిష్యూ ఈజ్ ద ఇంపార్టెంట్ టిష్యూ దట్ హెల్ప్స్ ద ప్లాంట్స్ టు సర్వైవ్. మొక్కలు బతుకుతున్నాయంటే ఈ వాస్కులర్ టిష్యూస్ వల్లే బతుకుతున్నాయని ఒక విధంగా చెప్పచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాస్కులర్ టిష్యూ అనేది నాచు మొక్కల్లో ఉండదు, నేల మీద ఉండే చిన్న చిన్న నాచు మొక్కల్లో ఉండదు. కానీ ప్రతి చెట్టులోని కూడా, అంటే ఒక చిన్న సైజు మొక్కల నుంచి పెద్ద చెట్ల వరకు కూడా అన్నిటిలోనూ కూడా వాస్కులర్ టిష్యూ అనేది ఉంటుంది. క్లియర్? ఈ వాస్కులర్ టిష్యూ helps in transferring the water and food. This vascular tissue is divided into two types, xylem and phloem. Xylem and phloem కింద రెండు విధాల కింద డివైడ్ అయ్యింది vascular tissue. Xylem, let us see the xylem tissue. Xylem is the vascular tissue which is made up of dead cells. అంటే డెడ్ సెల్స్ తోటి, అంటే ఇన్యాక్టివ్ సెల్స్తో చేయబడింది అనమాట. జైలం ఏంటంటే మొక్కల్లో ఉండే డెడ్ సెల్స్తో తయారు చేయబడ్డ లేయర్ని జైలం అంటాం. దిస్ జైలం హెల్ప్స్ ఇన్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ వాటర్ టువర్డ్స్ ద అప్వర్డ్స్ డైరెక్షన్ ఫ్రమ్ ద రూట్స్ టు ద టిప్ ఆఫ్ ద ప్లాంట్. వేరులు కింద భాగం నుంచి మొక్క తాలూకా పై భాగం వరకు కింద నుంచి పైకి నీళ్ళని సరఫరా చేసే టిష్యూయే జైలం టిష్యూ. ఓకే, దిస్ జైలం టిష్యూ see here క్యాపిలరీ యాక్షన్ ద్వారా అంటే ప్రెషర్ ద్వారా పైకి అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎక్సెస్ వాటర్, మొక్కల్లో ఎక్కువైపోయిన నీరు ఏ విధంగా ఆకుల్లో స్టొమాటా ద్వారా బయటకు వచ్చేస్తుంది. దట్ ప్రాసెస్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ ట్రాన్స్పిరేషన్. అబ్జార్ప్షన్ అనేది వేరులు నీటిని పీల్చుకుంటాయి, పీల్చుకున్న నీరుని ట్రాన్స్ఫర్ చేస్తాయి క్యాపిలరీ యాక్షన్ ద్వారా. తర్వాత ట్రాన్స్పిరేషన్ is the release of excess water from the leaves. Now let us come to the phloem. Phloem is the vascular tissue that is made up of living cells. అంటే యాక్టివ్ సెల్స్తో తయారు చేయబడింది. జైలం ఏంటి? ఇన్యాక్టివ్ సెల్స్ తోటి. ఫోలం ఏంటి? యాక్టివ్ సెల్స్తో తయారు చేయబడింది. దిస్ ఫోలం హెల్ప్స్ ద ప్లాంట్ టు ట్రాన్స్ఫర్ ద ఫుడ్ దట్ ఈస్ ప్రిపేర్డ్ విత్ ఇన్ ద లీవ్స్. ఆకుల్లో తయారు చేయబడ్డ ఆహారాన్ని వేరులకి మిగతా భాగాలకి పంపించడానికి హెల్ప్ చేసేదే ఫోలం టిష్యూ. క్లియర్? సో టైప్స్ ఆఫ్ ప్లాంట్ టిష్యూస్: గ్రౌండ్ టిష్యూ, డర్మల్ టిష్యూ, వాస్కులర్ టిష్యూ అండ్ మెరిస్టమాటిక్ టిష్యూ. హ్యూమన్ బీయింగ్స్ లాగా కాళ్ళు, చేతులు, బాడీ పార్ట్స్ అన్నీ చక్కగా ఉంటేనే ఒక హ్యూమన్ బీయింగ్, ఒక మనిషి ఎలా తయారవుతారో ఈ టిష్యూస్, గ్రౌండ్ టిష్యూ, డర్మల్ టిష్యూ, వాస్కులర్ టిష్యూ, మెరిస్టమాటిక్ టిష్యూ, ఈ టిష్యూస్ అన్నీ కలిపి మొక్కల యొక్క పార్ట్స్, ప్లాంట్స్ యొక్క పార్ట్స్ ఫామ్ చేస్తాయి. స్టెమ్, ఫ్లవర్, లీవ్స్ ఎక్సెట్రా అని.